రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో సందర్భాల్లో ఈ బెల్ట్ షాప్ గురించి మాట్లాడటం జరిగింది. నా హయాంలో ఎక్కడ బెల్ట్ షాప్ ఉన్నా బెండు తీస్తానని చెప్పి పబ్లిక్లో పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడం జరిగింది. కానీ ఈ రాష్ట్రంలో తిరువూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోనే ఉందా? మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో భాగంలో ఒక భాగమేనా అని అనుమానం కలిగించే విధంగా కొంతమంది నాయకులు మిత్రులు, తెలుగుదేశం మిత్రులు రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి, తిరువూరులో ఉంటే తప్పేంటి అనే విధంగా నిన్న మాట్లాడటం జరిగింది. అయ్యా, మరి తెలుగుదేశం పార్టీ అంటేనే రెండు నాలుకల ధోరణి ఏమిటి? స్వయాన సీఎం గారు బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ తీస్తామని చెప్తూ ఉంటే మీరు రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఉన్నాయి, ఇక ఉంటే తప్పేంటని మాట్లాడుతున్నారు. అసలు ప్రజలకే వాళ్ళందరూ కూడా సందిగ్ధంలో ఉన్నారు. ఎవరు మాట నమ్మాలి, ఎవరు మాట నమ్మకూడదని ఆలోచనలో ఉన్నారు. మరి పెద్దలు ఇప్పటికైనా సరే ప్రజలందరూ కూడా ఈ బెల్ట్ షాప్ విషయంలో ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్న మరి బెల్ట్ షాపులు కానీ, మందు వ్యాపారం కానీ, లిక్కర్ వ్యాపారం కానీ మీద ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలకి విలువుందా, లేదా పార్టీ కార్యకర్తలు మరి నాయకులు మాట్లాడే మాటలకు విలువుందో మాకు అర్థం కావట్లేదు. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా మరి లిక్కర్ మందు ఏరులై పారుతున్న మాట వాస్తవం. ఎక్కడ చూసినా సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఇప్పటికే ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలోనే సుమారు 3,40,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్తున్నారు. గతంలో 5 సంవత్సరాల కాలంలోనే సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు మరి జగన్ గారి ప్రభుత్వం అప్పు చేస్తే 2 సంవత్సరాల కాలంలోనే సుమారు 3,40,000 కోట్ల రూపాయలు మరి ఈ ప్రభుత్వం అప్పు చేయడం జరిగింది. ఈ అప్పు తీసుకొచ్చిన డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? ఏమి అభివృద్ధి చేస్తున్నారు? ఏమి సంక్షేమిస్తున్నారు? మరి జగన్ గారు సీఎం గారు ఉన్నప్పుడు ఎంతో మందికి అర్హులున్న అందరికి కూడా పెన్షన్ ఇస్తే మీరు వచ్చిన తర్వాత ఎన్ని లక్షల పెన్షన్ తీసేశారో మీ అందరూ తెలుసు. కొత్త పెన్షన్ ఎక్కడైనా ఇచ్చారా? మరి రైతుకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మరి రైతుకి సంబంధించిన ఎక్కడైనా వాళ్ళకి నష్టం జరిగితే నష్టపరిహారం కానీ చెల్లించిన దాఖలాలు లేవు. స్త్రీలను మోసం చేశారు. నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500 అని చెప్పారు. ఎవరికి 1,500 ఇస్తున్నారు? ఉచిత గ్యాస్ అన్నారు. గ్యాస్ దొరక్క ఆడపడుచులు ఈ రోజున ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ తెలుసు. సరే, ఏదేమైనా ఇప్పటికైనా మించిపోయింది లేదు. మాట్లాడితే జగన్ గారు మామీగన్ అన్నారు అని మాట్లాడుతున్నారు. అసలు సిఆర్డీఏ పరిధి ప్రకటించిన వ్యక్తులు ఎవరు? సిఆర్డీఏ ఎక్కడి వరకు ఉంది? దాన్ని పురస్కరించుకునే కదా మాట్లాడింది జగన్ గారు. ఇన్ని లక్షలు అప్పు తీసుకొచ్చారు, ఎక్కడ కూడా రాజధానికి సంబంధించిన అభివృద్ధి జరగట్లా. ఎక్కడ చూసినా రోడ్లు, డ్రైన్లు, చెట్లు నరకటం, మట్టి తీయటం, తర్వాత నీళ్లు తోటమే జరిగిపోతుంది. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అక్కడ పోస్తున్నారు, ఎక్కడ అభివృద్ధి లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది కదా, అది భవంతులు కట్టడానికి ఇవన్నీ కూడా పనికిరాదు, ముంపు ప్రాంతం మరి కింద ఊడదేస్తుందని చెప్పారు. అవన్నీ మీకు తెలుసు. అమరావతి నిర్మాణానికి కానీ, అమరావతికి కానీ వ్యతిరేకం కాదు. కానీ
ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఎన్ని జిల్లాల్లో ఉంది సార్? మీరు ప్రశ్నించుకోవాలి. హైదరాబాద్ మహానగరం ఎన్ని జిల్లాల్లో ఉంది? జగన్ గారు చెప్పింది మావీగన్ అంటే 3 జిల్లాల పరిధిలోనే ఏమవుద్ది. సుమారు 120 కిలోమీటర్లు 110 కిలోమీటర్లు వస్తాయి. ఈ హైవేలో, నేషనల్ హైవేలో కొంత డబ్బు పెడితే తొందరగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది, పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా వస్తారని ఆయన రాష్ట్రం మాట్లాడుతున్నారు. ప్రతిదాన్ని మాట్లాడేదాన్ని ప్రతిపక్షం ఏం మాట్లాడినా కానీ దాని మీద మీరు దృష్టి సారించుకుంది అప్పటి నుంచి ప్రజలకు సంబంధించిన అవసరాలు కానీ, ప్రజల కష్ట నష్టాలు కానీ, రైతుల కష్ట నష్టాలు కానీ, విద్యార్థులకు వచ్చిన కష్ట నష్టాలు కానీ, మరి ఈ రోజున ఆడపడుచుపడుతున్న ఇబ్బందులు కానీ మీరు ఎవరు పట్టించుకోవట్లా.